బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సచివాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. రెండో బ్లాక్ లో మంటలు చెలరేగాయి. బ్యాటరీలో ఉంచే ప్రాంతంలో ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చింది. మరోవైపు ప్రమాదానికి గల కారణాలపై భద్రతా సిబ్బంది దర్యాప్తు చేపట్టింది. ఏపీ సచివాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. రెండో బ్లాక్ లో మంటలు చెలరేగాయి. బ్యాటరీలో ఉంచే ప్రాంతంలో ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చింది. మరోవైపు ప్రమాదానికి గల కారణాలపై భద్రతా సిబ్బంది దర్యాప్తు చేపట్టింది. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి ఫోన్ లైవ్ లో ఇస్తారు. క్రాంతి, ఏపీ సచివాలయం రెండవ బ్లాక్ లో తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే తెల్లవారుజాము కావటం అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో లోపల సిబ్బంది ఎవరూ లేకపోవడంతో పెద్ద ముప్పే తప్పిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే వెంటనే అక్కడ అగ్నిమాపకి సంబంధించిన సిబ్బంది అప్రమత్తం అవడం జరిగింది. మంటలు చెలరేగడంతో సచివాలయం రెండవ బ్లాక్ వద్ద చేరుకుని అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటల్ని అదుపు చేసే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. అదేవిధంగా రెండో బ్లాక్ లో ఉన్న అగ్నిమాపక సిబ్బందికి సంబంధించి విషయం తెలిసిన వెంటనే ఫైర్ సేఫ్టీ సిబ్బంది సమాచారం ఇచ్చిన ఎస్పీఎఫ్ సిబ్బంది ప్రమాదవశాత్తు ఈ ఘటన జరిగిందా లేదా కుట్రకోణం ఏమైనా ఉందా అనే అంశంలో ప్రస్తుతం విచారణ అయితే కొనసాగిస్తున్నారు. ఇక రెండో బ్లాక్ లో ఉన్న బ్యాటరీలు రెండో బ్లాక్ లో ఎక్కడైతే బ్యాటరీలు స్టోర్ చేస్తారో స్టోర్ చేసే ప్రాంతంలో ఈ అగ్ని ప్రమాదం జరిగినట్టుగా కూడా కొంత ప్రాథమిక అంచనాకి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. సచివాలయం రెండో బ్లాక్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్, టూరిజం మంత్రి కందుల దుర్గేష్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం నారాయణ రెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, హోంమంత్రి అనిత సంబంధించిన పేషీలు ఉండటం జరుగుతుంది. అయితే ఈ ఘటనకి సంబంధించి ప్రస్తుతము ప్రభుత్వం దృష్టికి సంబంధించి ఈ అగ్ని ప్రమాద ఘటనకి సంబంధించి కూడా కొంత విచారణ అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రాథమికంగా బ్యాటరీలు సంబంధించి షార్ట్ సర్క్యూట్ అవడమే ఈ అగ్ని ప్రమాదానికి కారణం అంటూ కూడా ప్రాథమిక అంచనాకు వచ్చినప్పటికీ కూడా ఈ అగ్ని ప్రమాద శాస్త్రకు సంబంధించి ఈ ఘటనకి సంబంధించి కుట్రకోణం ఏమైనా ఉందనే అంశంలో ప్రస్తుతము అంశానికి సంబంధించి కూడా పోలీసులు దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. అయితే రెండవ బ్లాక్ కు సంబంధించి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే అప్రమత్తంగా మంటలను అదుపు చేయడంతో మంటలు వ్యాప్తి అనేది జరగలేదు. మరొక బ్యాటరీలో ఉండే ప్రదేశంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంటే వెంటనే అక్కడ అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని ఆ ఫోమ్ మరియు వాటర్ తో మంటలను అయితే అదుపు చేశారు. అధిక ఉష్ణోగ్రత వల్ల బ్యాటరీలు ఉన్న ప్రదేశంలో జరిగిందా లేదా ఎలా జరిగింది అనే దానికి సంబంధించి దర్యాప్తులో తెలాల్సిన అవసరం అయితే ఉంది. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.